ఇక డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైర్మన్ గంద్రత్ ఈశ్వర్తో సహా 17 మంది కౌన్సిలర్లు ఆ పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేసీఆర్కు పంపారు. తదుపరి కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు డబుల్ సెగ తగిలింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం ఆమె ఇంటి ముందు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానాలో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలోనే నివేదిత ఇంట్లో లేదని సమాచారం ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న నివేదిత ప్రచారంలో భాగంగా బయటకు వెళ్లినట్లు తెలిసింది. అయితే సొంత నియోజకవర్గానికి చెందిన సాయన్న అనుచరులుగా ముద్రపడిన వారే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులుగా ధర్నా చేయడం సంచలనంగా మారింది. దివంగత శాసనసభ్యులు సాయన్నతో పాటు ఆమె కుమార్తె ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 1,46,00,000 రూపాయలు వసూలు చేసినట్లు బీఆర్ఎస్ లీడర్ సదానంద్ గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని 30 మంది బాధితుల నుంచి ఒక్కో బాధితుడి నుంచి 3 నుండి 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఒత్తిడి తీసుకురాగా గత సంవత్సరం 12 లక్షలు తిరిగిచ్చారని తెలిపారు. మిగతా 1.34 కోట్లు ఇవ్వాలని బాధితులందరూ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని నివేదితను అడిగితే మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని నేను సెటిల్ చేస్తా అంటూ ఆయన కొన్ని రోజులు తిప్పుకున్నాడని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటే ఆశపడి ఇతరుల వద్ద వడ్డీలకు అప్పు చేసి లక్షల్లో వారి చేతిలో పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు. ఫస్ట్ సారి 4,75,000 4,50,000 ఇగో ₹1,00,000 వాళ్ళ పంప్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్. ఈ 5 లక్షల రూపాయలేమో వాళ్ళ కార్ ఫైనాన్స్ కట్టిన నేను. ఇగో మిగిలిన ఇగో ₹1,00,000 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఆర్డీఓకి ఇచ్చింది కూడా రాశాను. సాయన ఆర్డీఓకి ఇవ్వమంటే కూడా ఆర్డీఓ వసంత కూడా ఇచ్చినాము. 12 లక్షల రూపాయలు ఇచ్చినాము. ల్యాప్టాప్ కొని ఇచ్చినాను. మా పైసలు మాకు డిమాండ్ చేస్తున్నాం బస్ అంతే. మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం బస్ అంతే. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పు. మాకు ఎక్స్ట్రా పైసలు అవసరం లేదు. మేము రూపాయి ₹1,00,000 అప్పు చేసి మరి తీసుకొచ్చి ఇచ్చాము. ఒకసారి 2 లక్షలు ఇచ్చాము, ఒకసారి 3 లక్షలు ఇచ్చాము. ఆయన గారికి ఆయన ముండిచ్చాము. మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదన్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మేము తెచ్చిన డబ్బులకు మేము మిత్రులు ఎట్లా సరిపోతామన్నా? మిత్రులు పెట్టలేకపోతాం. మేము చేసే ఒక జీతాలకు మేము ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి చెప్పండి. మాకు ఆశ చూపించి ఇల్లు ఇస్తారని మాకు ఆశతో మేము అప్పు చేసుకొని తీసుకొచ్చి ఇచ్చాము. మేము ఎవరో అప్పు తీసుకొచ్చి ఇచ్చి మేము ఇచ్చేసినాము. ఇప్పుడు మేము రోడ్డుకి రావాల్సి వస్తుంది. మాకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పీకాడుతూ మొత్తం మేము ఏం చేసుకోవాలో అర్థమవుతుంది. ఒకవేళ సూసైడ్ చేసుకోవాలని బాధ అనిపిస్తుంది మాకు. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుందని మేము ఎంత ఆశపడి ఎంత ఇంట్రెస్ట్గా ఇచ్చినందుకు మమ్మల్ని ఇంట్లో తిరిగిపించుకుంటే 4 సంవత్సరాల సార్ ఇక వస్తుంది అగొస్తుందండి డబుల్ బెడ్రూమ్ వస్తుందని మమ్మల్ని ఆశ పెట్టించి తీసుకొని ఇక వస్తుంది అగొస్తుందని మా ఇంటి ఆయనకి ఇచ్చి డబ్బులు పంపించినాం. నేను మాకెంత బాధ ఉంటుంది. 7 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చాను. నా ఓన్ ల్యాండ్ అమ్ముకొని కూడా ఇచ్చాను. లేదు బాబు అయిపోతుంది డబ్బులు అక్కడ పెట్టేళ్ళు బాబు ఎంతో నమ్మకంగా మాట్లాడారు. మరి దాని రెస్పాన్స్ ఏది? ఇప్పుడు కిరాయి కట్టలేకపోతున్నా, దానికి ఇంట్రెస్ట్ కానీ పెరిగిపోతుంది. నా ఉన్న స్థలం పోయింది, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నమ్మకంగా నాకు కట్టిస్తారు, ఇస్తారు. వారం రోజులు బాబుని దిగిపోవాలా చేయాలా ఎన్నో విధంగా అప్పచెప్పారు. నమ్మకంగా నమ్మినాము. కానీ నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. ఈ సంవత్సరం 4 సంవత్సరాలు దిగజారిపోయినాం. మనం తిరిగి మాకు చెప్పలేకపోతున్నాం. అలా తండ్రి గారు దివంతులు అయ్యారు, తర్వాత కూతురు అయ్యారు. మరి దీని బాధ్యులు ఎవరు తీసుకుంటారు? మా డబ్బుల గురించి వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. రేపురా మాపురా అనుకుంటా దీనికి కొందరికి డబ్బులు ఇస్తున్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. మరి తెలియని వాళ్ళు ఎట్లా మాట్లాడగలరు? దీనికి సమాధానం ఏంటి?